లగ్నమవుతుంది మనిషి లోపట. భూమి లోపల 50 ఎత్తులు వ్యవసాయం కొట్టి సమయంలో నాగలు కట్టి నాగటి సాల్లో 50 ఎత్తులు పోసి దానికి నీళ్లు పెడితే ఏ చెట్టు మొలుస్తుంది? 50 ఎత్తులు కనుక బీజం ఎటువంటిదో మొలక కదే, చెట్టు ఎటువంటిదో పండు కదే. కాబట్టి ఏ ఎత్తులను భూమిలో నాటి మామిడి పండు అయింటే బాగుండే చెట్టుకో అని వెతికినట్టున్నది మన బుద్ధి. చూడండి, తినేది విష పదార్థాలు, బాగా బతకాలి, ఆనందం ఉండాలి, రోగం రావద్దని ఆలోచిస్తున్నాం. ఎటువంటిది పూజిస్తే బీజం ఎటువంటిదో ఫలం అటువంటిదే లభిస్తుందని గుర్తుపెట్టుకోండి. అందుకే మీరు మీ పిల్లలకు సాత్వికం నేర్పండి. సాత్విక గుణం అలవాటు పడుతుంది, సాత్వికమైన బుద్ధి వస్తుంది. పిల్లల ముందు పిల్లలు ఎంత చెడిపోతున్నారంటే పిల్లల ముందు తల్లిదండ్రి ఈ రోజుల్లో మద్యపానం తెచ్చుకొని త్రాగుతుంటారు. ఆ చూసి వాళ్ళు నాకి చూస్తుంటారు, ఆ సీసాలు ఖాళీ. హాలా చిన్న చిన్న పిల్లలు కూడా చెడిపోతున్నారు భూమిపైన. అందుకు ఆలోచన చేసి ముఖ్యంగా మద్యం సీసా మీద ఏమున్నది? మద్యం సీసా మీద 2 ఊపిరితిత్తులు ఇచ్చి క్యాన్సర్ వస్తుంది, మద్యపానం హానికారం అని రాసి ఉన్నదా లేదా? అందరికి చదువు వస్తుంది. ఏం రాసి ఉన్నది? మద్యపానం హానికారం అని కింద రెడింగ్తో రాసి ఉంటుంది. చూడండి, ఉంటుందిగా? ఉంటుంది. మీకు చదువు వస్తుందా? వస్తుంది. జేబులోకి వెళ్ళి లోటు తీసి షాప్లో ఇచ్చి, వైన్ షాప్లో ఇచ్చి అది చదువుతారు. దాన్ని మద్యపానం హానికారం అని కూడా ఉన్నది, ఊపిరితిత్తులు కనిపిస్తున్నాయి, క్యాన్సర్ వస్తుందా అని ఉన్నది. అయినా రావాలని వెల్కమ్ బోర్డు పెట్టి పిలుచుకుంటున్నారు బిడ్డ లోపలికి. పిలిచినప్పుడు రాదా? డబ్బులు ఇచ్చి పిలుచుకుంటున్నారు మీరు, ఒట్టి కాదు అది. అది ఆలోచించండి. ప్రభుత్వాలకి ఏమి లాభం కావాలి కదా, దానివల్ల లాభం. ప్రభుత్వాలు నడుస్తున్నాయంట, మద్యం వల్లనే ప్రభుత్వాలు. ప్రజలుంటే పోతే ఏ రోగం వస్తే వాళ్ళకు కదా, రాజులకు. నిజంగా ప్రభుత్వం అయితే న్యాయమైన రామరాజ్యం ఉంటే మద్యం బంద్ చేయాలి, మద్య నిషేధ భారత్ కావాలి. మద్య నిషేధ భారత్ అయినాడు ఖచ్చితంగా బాగుపడతారు, ఏ రోగం రాదు మనకు. ఇప్పుడు అయోధ్యలో రాముడు ప్రతిష్ట అయ్యాడు కాబట్టి అదే కోరుకుంటున్నాను నేను. ఎప్పుడైతే మద్య నిషేధ భారత్ అవుతుందో, ఈ రాజ్యాన్ని పరిపాలించే రాజులకు ఎప్పుడు అటువంటి జ్ఞానం ఇస్తావో భగవంతా రామా అని అదే రోజు ధ్యానం చేస్తుంటాను నేను. రాజ్యాన్ని పరిపాలించే రాజుల లోపల పోయి మద్యాన్ని బంద్ చేపియవయ్యా, ఎంత లాభం వస్తే ఏం లాభము, ప్రాణాలు ఓడగొట్టుకొని అని అదే కోరుకుంటుంటా నేను. కాబట్టి ప్రతి ఒక్కరూ మద్యపానానికి, మాంసాహారానికి దూరం కాండి. దూరమైన రోజు మనం ఆనందంగా బతకగలుగుతాము. తోటి వారికి సహకారం చేయండి, ఇతరుల ద్వేషించకండి, అసూయ ఈర్ష్యలు మానుకోండి. అసూయ ఎటువంటిదంటే అగ్గిపుల్ల లాంటిది. అగ్గిపుల్లకు అగ్గి కురాకే ఉంటుంది కొద్దిగా కదా, అగ్గిపుల్ల మొత్తం ఉంటుందా? కొంచెమే. అది అగ్గిపెట్టెకు గీరంగానే అగ్గికాడికి అంటుకుంటుందా? పుల్ల అంటుకుంటుంది కదా. ఈ అసూయ ఎవరి దగ్గర ఉంటుందో అతడే మొట్టమొదలు అంటుకుంటాడని గుర్తుపెట్టుకోండి. ఒకరిపైన ఒకరికి ద్వేషము, అసూయను పెంచుకోకుండా ఆనందం, ప్రేమను పంచుకోండి. ఆనందంగా జీవించడం నేర్చుకోండి. అహంకారము, కోపము. మనిషి కోపం లేని మనిషి ఉన్నాడు ఎవరన్నా? ఉన్నారా? ఇక్కడ వచ్చిన మంది ఇంతమంది వచ్చారు కదా, ఒక్కరు దొరికితే బాగుండే భక్తుడు నాకు. ఎవరాళ్ళు? కోపం లేనివాడు. ఉన్నారా? ఉంటే చేయలేపండి. ఎవరు లేరు కోపం లేని వాళ్ళు. అది ఎంటో పెట్టుకొని తిరుగుతున్నారు కదా. కోపం అన్నది కొరివి లాంటిదిరా, నిన్ను అంటూ పెడుతుంది, తెలుసుకోమురా అన్నాడు. కోపం కొరివి లాంటి, కొరకాసు లాంటిది అంటే నిన్నే అంటూ పెడుతుంది ముందుగా, అది పక్కవాడిని కాదు. అటువంటిదన్నమాట కోపము. చాలా చెడ్డది. పక్కవాడు శత్రువు కాదు నీకు, పాలివాడు శత్రువు కాదు నీకు. ఎవరి శత్రువు? మొట్టమొదలు కోపమే శత్రువు. నీ లోపట ఉన్న కోపమే నీకు శత్రువు. ఎవరు శత్రువు లేరు భూమి మీద. నీ లోపట ఉన్నటువంటి కోపమే నీకు శత్రువు అని గుర్తుపెట్టుకో. నీలో కోపం చంపుకున్నప్పుడు ఈ ప్రపంచంలోనే శత్రువు లేడు నీకు, అంతా నీ మిత్రులే అని గుర్తుపెట్టుకో. కోపాన్ని కొద్ది కొద్దిగా తరిగించే పని చేసుకోండి. తరుగుతుందా? ఉప్పు కారం తింటాం, ఎక్కడ తరుగుతుందా మనకు? కారం కామం వేస్తుంది, ఉప్పు క్రోధం వేస్తుంది.
కామక్రోధాలు నిలిచిపోతాయి. తినేదే ఉప్పు కారంతో కదా, అది ఉరుకులు ఆడిపిస్తుంది, ఏమేమో చేస్తుంది. కాబట్టి కామ క్రోధాలను అరికట్టుకోండి, ఆనందంగా జీవించేది నేర్చుకోండి, మద్య మాంసాలు మానుకోండి, తల్లిదండ్రికి సేవ చేయండి. తల్లి తండ్రిని మించిన దేవుడు ఎక్కడైనా ఉన్నాడంటే చెప్పండి, నేను కూడా చూసేస్తాను. 12 జ్యోతిర్లింగాలు పోయి వచ్చినాను, ఎక్కడ కనిపించలేడు నాకు. మానస సరోవరం 2 సార్లు పోయి వచ్చాను, కనవాళ్ళు లేడు. హిమగిరి అంతా తిరిగి వచ్చాను, ఎక్కడ కనవాళ్ళు లేడు. కాబట్టి ఎవరు తల్లిదండ్రి అంతా తిరగదిక్కే శరీరం ఇచ్చిన వాళ్ళు ఎవరు? మాతృ పితృ. వాళ్ళు శరీరం ఇస్తేనే, నా యొక్క కన్న తల్లి శరీరం ఇస్తేనే మీకు ఇలా కనబడుతుంది, ఇంతమందికి సేవ చేస్తున్నా కదా. వాళ్ళే ఈ జన్మనియకపోతే ఏం చేసేవాని? కనుక తల్లి తండ్రిని మించిన దైవం ప్రపంచంలో వెతికి చూసినా దొరకదు. తల్లి తండ్రిని దూషించి తీర్థయాత్రలు తిరిగిన వారికి ఎప్పుడు కష్టమే అని గుర్తుపెట్టుకో. ఎన్నడూ కష్టమే, ఎక్కడ బాగుపడాడు. తల్లి తండ్రిని చూపుతుంది, ఫస్ట్ అమ్మను గుర్తుపడతాడు. అమ్మను పాలధారణ ఇస్తుంది కనుక తల్లి తండ్రిని ముందు బాబు ఎవరిని తల్లిని గుర్తుపడతాడు. తల్లిని గుర్తుపట్టినాక తల్లి తండ్రిని చూపిస్తుంది, మీ నాన్నగారు వచ్చిరని. నాన్నగారు స్కూల్ వరకు గురువుని చూపిస్తాడు, బాడ వరకు పట్టుకుపోయి చదువుకోబెడ్డా అని. గురువు జీవితం మొత్తం స్వర్గం వరకు మెట్ల వరకు చూపిస్తాడు పూరా. తల్లి తండ్రి గురువు ముగ్గురే అవసరం జీవితానికి, 4వ వాడు అవసరం లేదని గుర్తుపెట్టుకో. తల్లి తండ్రి గురువు, ఈ ముగ్గురు ఆశీస్సులు కరెక్ట్ ఉంటే ఇక 4వ వాడు ఎందుకయ్యా? ఇంకా పొట్ట బట్ట నీడ 3 అవసరమా? తల్లి తండ్రి గురువు, పొట్ట బట్ట నీడ, ఈ 3 దొరుకుతాయి అలా ఆశీస్సులతోటి. చాలు, చూడంగానే యవ్వనము పసితనం వస్తుంది, వయసుతనం వస్తుంది, ముసలితనం వస్తుంది, నల్లెటిక తెల్లగా అవుతాయి, ఉన్న పనులు ఊడిపోతాయి, ముసలితనం వచ్చి వెళ్ళిపోమా కాదా? అంతే జరుగుతుంది. కాబట్టి బ్రతికిన 4 రోజులు ఆనందంగా బ్రతకాలంటే తల్లిదండ్రి దీవెన పొందండి నాయన. మొట్టమొదటి తల్లిదండ్రి గురువు, ముగ్గురు దీవెన పొందితే చాలు, ముక్తికి మార్గమే లభిస్తుందని గుర్తుపెట్టుకోండి. కనుక దయచేసి కృష్ణగిరికి విచ్చేసిన ప్రియాది ప్రియమైన నా ఆత్మ బంధువులకు తెలియజేసేదనగా, సాత్వికారం భోజనం చేయాలి. ఎప్పుడు మీరుగా మాంసాహారాల జోలికి పోకండి, మద్యపానాల జోలికి పోకండి, మధ్యల ప్రాణాలను పోడగొట్టుకోకండి అని మీకు తెలియజేస్తున్నా. టైం చాలా అయింది, స్వామి సత్సంగమే చెప్తాడా అనుకుంటున్నారు మీరు. నేను చెప్పేది ఇంకేంది, మనిషిలో మార్పు రావాలి. మార్పు వస్తే ఆరోగ్యం లభించినట్టే కదా. కనుక బట్టలకు మన్ను పడుతుంది. మీకు కిరాణా షాప్ పోతే బట్టల షాప్ దొరుకుతుంది కదా, 10 రూపాయలు పెడితే దొరుకుతుంది. పేకి మన్ను పడుతుంది మీకు, పేకి మన్ను పడితే పేయి సబ్బు దొరుకుతుంది కదా, నెత్తికి మన్ను పడితే షాంపూలు దొరుకుతాయి కదా, రకరకాలు. కానీ మనసుకు మన్ను పట్టింది బట్టి ఏ సబ్బు పెడతారు చెప్పండి? యా షాపులో దొరుకుతుంది చెప్పండి? గురు ఆశ్రమం అనే షాపు లోపల సత్సంగం అనే సబ్బు ఇది ఇనడమే. దాంతో తెల్లగా చేసుకోవచ్చు, మనసును శుద్ధి చేసుకుంటే ఆనందం లభిస్తుంది అన్నమాట. అందుకో మరీ చెప్తున్నాను, పెద్దల గౌరవించడం నేర్చుకోండి. సెల్ ఫోన్లకు ఎంత దూరం ఉంటారో రోగాలకు అంత దూరం ఉన్న వాళ్ళు అవుతారు. సెల్ ఫోన్లు కావు, ఇంతకుముందు చెప్పినా కదా, రావణునికి 10 తలకాయలు ఉంటే సెల్ ఫోన్కు 100 తలకాయలు ఉన్నాయని చెప్తున్నాను నేను. కనిపించని తలకాయలు మాయ, అన్నీ అందరే ఉన్నాయి. అటువంటి రావణసురుని దగ్గర జైలు పెట్టుకో కూర్చుందాం మనం. ఏలా జీవించగలుగుతాం శాంతితో చెప్పండి? అందుకో ఎప్పుడు అవసరం ఉంటుందో దూరంగా మాట్లాడండి. దాన్ని చూడండి, ఈ రోజుల్లో బయటికి వినబడకుండా లోపల పెట్టుకుంటున్నాడు ఒకడు, చెవుల్లో 2 నలిగేసుకుంటాడు తెచ్చుకొని. అరే నాయనా, భగవంతుడు ఇచ్చిన కర్ణబేరీలు అయ్యావి. లోపల ఒక స్పీకర్కు బాక్స్ పోతే బట్ట కడతారు దానికి, మళ్ళా దీనికి పోతే ఎవరు కడతారు అయ్యా? లోపల ఎందుకు పెట్టుకుంటున్నావు? అది ఎన్ని జన్మల పాపము, అట్లా పెట్టుకోకండి అయ్యా, అది మహా కష్టం. భగవంతుడు ఇచ్చిన బ్రెయిన్ ఇది, చెవుల్లోకి వెళ్ళి పెట్టుకుంటాడు బయటికి రా అని చెప్పి, ఇంకా అది మహా కష్టం అని గుర్తుంచుకోండి. అన్నీ బాక్స్ పోయిందంటే కట్టొచ్చు, కానీ ఇది పోయిందంటే చాలా కష్టమైన పరిస్థితి. అన్నీ చెడుకు దారి తీసేటివి ఉన్నాయి. యూజ్ చేసుకోండి, కొన్ని విధాలు మంచిదే సెల్ ఫోను, కానీ యూజ్ చేసుకోండి. పిల్లల వరకు ఈ రోజుల్లో చదువుకోనికి కూడా ప్రభుత్వాలు చేసినవి సెల్ ఫోనే కదా.
వాళ్ళు ఏం చదువుతుందో తెలుస్తలేదు. ఇట్లా అన్నప్పుడు ఏమొస్తుందో అది ఏమొస్తుందో ఒకటే ఉన్నది, చదువు ఒకటే ఉన్నది. దాంట్లో సర్వం ఉన్నది. చదువుల తల్లి ఒకటి లేదన్నా, సర్వం ఉన్నది. దానివల్ల కూడా నేటి బాలలు చాలామంది చెడిపోతున్నారని చెప్తున్నాను. అందుకో సెల్ ఫోన్కు కొంతవరకు దూరం ఉండే ప్రయత్నం చేయండి. రాత్రిలో నిద్ర లేచినప్పుడు దగ్గర పెట్టుకొని కూడా ఫోన్ వస్తే మాట్లాడతారు కొందరు. వాళ్ళకి ఆట వచ్చే ప్రమాదం ఉంది బిడ్డ, అతి జాగ్రత్త. సూర్యుడు మూకినాక సెల్ ఫోన్ చాలా తక్కువ చేసుకోండి దానివల్ల. అందుకో ఆ తరంగాలు ఉపగ్రహానికి పోయి ఇక్కడ రావాలి, ఇక్కడి నుంచి ఇక్కడే రావు మనకు. అటువంటి ఎన్ని తరంగాలు వస్తాయో తెలుసుకోండి. అంటే అమెరికా పోవాలంటే ఎంత సమయం పడుతుంది అయ్యా? ఒక విమానం పోవాలంటే సమయం పడుతుంది కదా. ఫోన్ పోవాలంటే 7 సముద్రాలు అవలిపోతుందంటే ఎటువంటి భూతం అనుకోవాలి, అది వాడు గుర్తుంచుకోండి మీరు. మానవుడే మాధవుడు కనుక్కున్నాడు. అటువంటిది మానవుడు పరమాత్మ స్వరూపుడు. ఆ రోజుల్లో పుష్పక విమానాలు దేవతలు చేస్తే నిజమైన విమానం చేసి నడుపుతున్నాడు ఈ ప్రపంచంలో. అందుకే మానవుడే మాధవుడు. కాబట్టి ఏది ఎప్పుడు అవసరమో అప్పుడే యూజ్ చేసుకునే ప్రయత్నం చేసుకుని వ్యర్థంగా యూజ్ చేసుకొని ఆరోగ్యాలు పాడు చేసుకోకండి. మీ అందరికీ తెలియజేసేది ఏమనగా క్యాన్సర్ జబ్బు, దాని గురించి తెలియజేస్తున్నాం ముఖ్యంగా. నేను క్యాన్సర్ పూర్వం ఏమంటుంది దాన్ని, క్యాన్సర్ జబ్బులు పూర్వం పెద్దలు ఏమనే వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళు రాకముందు రాచపుండు, బాగా తెలుసు దాన్ని గుర్తుపట్టావు, రాచపుండు అనేవాళ్ళు దాన్ని, రాచపుండు. దాని రాని ఇప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి దాని పేరేం పెట్టిండ్రు, క్యాన్సర్. అంటే క్యాన్సర్లు కావడమే అని అర్థం పెట్టేసి దానికి. అది కాదు, నల్లదొరలో మనం తెల్లదొరలం కాము. వాళ్ళు ఇచ్చే మందులను తెల్లదొరల కొరకు తెచ్చిపెట్టింది. ఇక్కడ నల్లదొరలు ఆడుకున్నాయి ఆయుర్వేదాలు. ఆయుర్వేదం అంటే ఏమన్నట్టు, వాయువు అంటే గాలి, వేదం అంటే కాపాడేది ఆపేది. వాయుర్వేదం అని పేరు పెట్టింది దానికి. వాయువు అంటే జీవి, వేదం అంటే కాపాడడం. జీవిని గాలిని పోకుండా ఆపేదే ఆయుర్వేదం అయింది దాని పేరు. కనుక సర్వమున్నాయి. ఒక్క ఇంటి ముంగల ఆవును పెంచుకోండి బిడ్డ. మీ ఎంతమంది ఇంటి ముంగల ఆవులు ఉన్నాయో ఒకసారి చేయలేపండి. ఉన్నాయా? ఎవరితో లేవు. ఉంటే జడిసా ఉంటుంది పాలు ఏదికి కదా. మన భారతదేశం కాదు అది సంకర జాతి పంది నుంచి కొన్ని తీసి పదార్థాలు తయారు చేస్తారు. దాన్ని అంబా నీకు వస్తుందా ఆ ఆవుకు? అంబా శబ్దం వస్తుందా జడిసావుకు? కాడివాడి పాలిస్తుంది. అందుకే ఏమన్నా చెప్పిండు ముందే అనుకొని, యోగి ఏమన్నా వేమన్నను మించిన యోగి లేడు. మొట్టమొదలు భోగి, తర్వాత యోగి ఉన్నాడు ఎవరన్నా? ఎవరు లేరు. అందుకే గంగి గోవు పాలు గరిటెడైతేనేమి కడివెడైననేమి కరుము పాలు. కరుము అంటే ఏంది? గాడిద పాలు. కొన్ని గాడిద పాలు పనిచేస్తున్నాయి ఎక్కువ ధర ఇప్పుడు. ఇంక ఈ రోజుల్లో దమ్ముకు అని పనిచేస్తున్నాయి. కరువు టైంలో కూడా ఆడుకున్నారు చాలామంది. గాడితో పోల్చిండు కానీ నేను పందితో పోలుస్తాను. కానీ ఆ పాలు తాగరాదు. మన జాతి ఆవు పాలు కంటే తీసుకోండి అయ్యా చాలు. కనుక అటువంటి ఆవు పాలతో తయారైన పంచగవ్య చికిత్స ఉన్నది ఇక్కడ. మీకు కూడా కొన్ని సంవత్సరాల వరకు నేను ఉండదలుచుకోలేను. ఇప్పుడు ఈ బాడికి 53 సంవత్సరాలు దాటిపోతుంది, 54 ఏళ్ళకి వచ్చింది. ఆ ఆయుష్ అయిపోతుంది. కాబట్టి మాకు ధ్యానం అవసరం. కేదార్నాథ్ గురువుగారి స్థానం కేదార్నాథ్. కనుక మళ్ళీ తిరిగి నేను వెళ్ళిపోయేది ఉంటుంది. ఉన్నప్పుడే దీపం ఉన్నప్పుడు ఇల్లు చదువుకున్నట్టు కొన్ని మీకు ఉపాయాలు చెప్పిపోవడం తప్ప, అపాయం లేకుండా ఉపాయం చెప్పడం తప్ప ఏముండదు. అందుకు ఆలోచించి ఇక మీరు ప్రతి ఒక్కరు కూడా గవ్యాలు ఆడుకోండి. మీరు కూడా తయారు చేసుకోవచ్చు మీ ఇంట్లో అని మరీ చెప్తుంటా అందరికీ. నేను ఆ ఓపిక లేక నా దానికి వస్తారా ఏమంట. పంచగవ్యం ఒక గోవు మూత్రం, దాని నుంచి గోమూత్ర శిలాజిత్తు కదా. మీకు ఒక డబ్బాలు ఇస్తున్నారు చిన్న శిలాజిత్తు ఉన్నది. ఇక్కడ లేదు కదా. 2 పట్టుకరా, అన్ని ఒక్కొక్క మందు పట్టుకరా. 5 మందు వీళ్ళకి చూపిస్తాం. కనుక శిలాజిత్తు, ఆ శిలాజిత్తు చూడండి అయ్యా. ఒక జొన్న గింజ పరిమాణము ఒక గ్లాస్ ఆవు పాలు వేయండి ఆయన చాలు. కరగదీసి ఆ పాలు తాగండి. నెత్తిలో ఉన్నటువంటి టీమర్ నుంచి కాలువలకు ఫిల్టర్ అయిపోతుంది మొత్తం. ఆటు బ్రెయిన్ మొత్తం ఫిల్టర్. శిలాజిత్తు వేసినాక 10 నిమిషాలు కూర్చోండి నాయన. వేసుకుని వెంబడి నడిచిపోకండి. ఎందుకంటే శరీరంలో షేకింగ్ వస్తుంది.
ఆ మందు పదార్థం అనేది నడుస్తుందన్నమాట, షేకింగ్ కొంచెం వస్తుందన్నమాట. 10 నిమిషాలు కూర్చోండి, కథం. శిలాజిత్తు ఆల్కాటానిక్ అర్బల్, అది ఆల్కదౌడ చెట్టు అనేది ఉంటుంది, వృక్షం. కొన్ని ఇళ్లలో మూతకాడ ముళ్ళతో కడతారు, కొందరు పక్షవాతం వచ్చిన వాళ్ళు ఆ ముళ్ళ కట్టెని పట్టుకొని నడుస్తుంటారు. దాని కట్టె నుండి తీసిన రసాయము ఆల్కదౌడ టానిక్. ఆ టానిక్ ఆడండి, సంవత్సరం నుంచి ఆకలి భోజనం లేని వారికి 3 గంటల్లో ఆకలిని ముట్టుకోవాల్సిందే. భోజనం చేసినాక రోగం ఉంటుందా మనిషికి? ఇంకా టైంకు భోజనం నిద్ర 2 ఉంటే ఏది ఉండదన్నమాట. కనుక శిలజిత్తు, ఆల్కటానికు, పంచగవ్యము, గోహరకు, హల్దీ గనవటి ట్యాబ్లెట్, ఈ 5 ఔషధాలకు ఆయుష్ డిపార్ట్మెంట్ నుంచి నాకు పట్ట ఇచ్చి ఆ ఔషధాలకు పర్మిషన్ ఇచ్చారు. ఆ 5 ఔషధాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇస్తుంటాను. కనుక ఆ ఔషధాలు ఆడుకోండి. పంచభూతాలు మనలో ఉన్నాయి, ఆ 5 మందులు కూడా ఉన్నాయి. ఆ మందుల నుంచి పంచభూతాలు శుద్ధి అయిపోతాయి, పవిత్రంగా జీవించగలుగుతాము, ఆనందంగా ఉండగలుగుతాము. శిలజిత్ ఏడువయ్యా, ఇది ముసలితనం దాదాపుకు రావయ్యా మీకు. ముసలితనం కూడా దారి దాపుకు రావద్దు, అటువంటి శిలాజిత్ ఇది, ఏదో కాదు. చూడండి, ఈ ఒక్కటే శిలజిత్ డబ్బా పొయ్యి తొందర బాగా అవుతుంది, సగం వేసుకున్నారు ఇట్లా. ఇది ఒక్క నెల అవుతుంది, ఇంత డబ్బా ఒక్క నెల 25 నుంచి 30 రోజులు ఖచ్చితంగా జరుగుతుంది. కనుక ఉదయం కంది కింద పరిమాణం, రాత్రికి ఒక కంది కింద పరిమాణం. పెద్దవాళ్ళు, చిన్నవాళ్లకు 5 సంవత్సరాల లోపు వాళ్లకు ఎంత వేయాలి? 2 తైద గింజల పరిమాణం, తైద గింజ పరిమాణం పాలలో. ఎటువంటిది ఉన్న కంప్లైంట్, బ్రెయిన్లో ట్యూమర్ పోతుందయ్యా. అసలు మేనరికంకు మందే లేదంటారు కదా. మేనరికం వాళ్ళకు చాలా పిల్లలు చూస్తుంటారు, చాలా ఘోరమైన స్థితిలో ఉంటారు. మొట్టమొదటి మాడ పోకముందు పుట్టంగానే మన కపాల మాడ ఉంటుంది, శాస్త్రం కొట్టుకుంటుంది ఇట్లా. అది ఓకముందు ఔషధాన్ని వేయండి పాలలో, ఆ మేనరిక రోగం వస్తుందేమో చూడండి అయ్యా. ఎటువంటిది రానికి ఆస్కారం లేనే లేదు. అటువంటి శిలాజిత్ నాయన. కనుక ప్రతి ఒక్కరు ఆడుకొని ఆనందంగా జీవిస్తారని ఆశిస్తున్నాను. మన గోశాలలో 300 ఆవులు ఉన్నాయి నాయన. అటు వెంచదీకినే నా తరం అవుతలేదు, అవుతుందా? ఒక్క ఆవును వెంచదీకినే గడ్డి పెట్టడానికి కష్టం. చూడండి నడుస్తుంది, ఎట్లా నడుస్తుంది? మీ దగ్గర మీకు ఇచ్చిన ఔషధం గోమూత్రము ఆ గోమాతలు ఇస్తున్నాయి కదా, మనకు గోమాతలు ఇస్తున్నాయి. ఇది గోపంచితము, ఫిల్టర్ చేసి ఉంటుంది, ఇది బట్టి పెట్టి 5 లీటర్ల మూత్రంలో ఇది తీస్తారు. చూడండి ఆయన, ఒక 5 లీటర్ల గోపంచితం నుంచి హరక్ ఇంత తయారవుతుంది. చూడండి, ఇది మనకు ఉండాలి, ప్రతి ఇంట్లో ఉండవలసిన గోహరక్. షుగర్ రోగం తగ్గిస్తున్నాయా? షుగర్ 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 అని భయపడుతుందనేవి శిలజిత్తును, గోహరకును, అదేవిధంగా హల్దీ గనవటి అంటే ఏంది? ఇంట్లో కూడా గోమూత్రమే కలిసింది, ఇంకేం కలిసింది ఇంట్లో తెలుసా మీకు? తెలుగు ఏం కలిపి స్వామి అంటారు కదా, కొల్ల చెప్పేవాడిని నేను దీనికి దీంట్లో కలిసింది 14 రకాల చెట్లు ఉంటాయి దీంట్లో. మొట్టమొదలు మెయిన్ నేలామ, అడవి ఆమ, చాలా చేదుకునం ఉంటుంది, దానికి తెలుసు మీకు. నేలామకు మించింది ఉండదు కాబట్టి. అట్లాగే డొమడోలు, అటువంటి పౌడర్ కూడా ఉంటుంది దీనిలో, డొమడోలు పౌడర్. అదేవిధంగా అనేకమైన చెప్పుకుంటూ పోతే అన్ని రకాల ఔషధాలతో, పౌడర్తో, గోపంచితంతో ఉడికించి గోలి తయారు చేయడం. ఇది హస్తంతో తయారు చేయడమే. లేబర్ చేస్తున్నారు చూడండి, పక్కకు సైడ్కు తీసుకోండి చేయడం. వాళ్ళ కూలి మాత్రం మీరు ఇస్తున్నారు ఇక్కడ. ఆ గోమాతకు ఈ డబ్బా దగ్గర దీని రేట్ ఎంతనయ్యా? చూడండి 150 పెట్టిరు గారా, 150 ఉన్నది దీనికి. ఇచ్చుడు 100కే ఇస్తున్నారు, 150 పెట్టి 100కి ఇస్తున్నారు. ఇది బట్టి పెట్టడానికి 2 క్వింటాళ్ళ కట్టెలు అయిపోవాలి కింద. చూడండి, ఒక మనిషి మొత్తం అక్కడనే ఉండిపోవాలి.
మూత్రం మొత్తం పట్టుకోవాలి అది పోసే ముందు. అటువంటి దానికి మీకు ఇస్తున్నామంటే ఇది దందా బిజినెస్ కాదు. ఇదేంది మీకు సేవ చేయడానికి వచ్చినా సేవ చేస్తా కాపాడుతా వెళ్తా అంతే. కనుక ఆ గోమాత దీని దగ్గర 30 పైసలు జిక్కుతాయి నాయన ఒకదాని కాడ ఆశ్రమానికి. ఆ 30 పైసలు కొండపోయి గోమాతలు గడ్డి పెడుతున్నాయా. గోమాతలు ఇచ్చినప్పుడు మరి ఇయ్యకుదా మనం తిరిగి ఇవ్వాలి కదా. ఆ 300 ఆవుల గడ్డి పెడుతున్నాం మీ వల్ల చూడండి. అంతకు నేను చేసే పని ఏం లేదు అని గుర్తుంచుకోండి. ఇది పంచగవ్యము అంటారు. ఇది పంచగవ్యం అంటే ఆవు పాలున్నాయి దీంట్లో, ఆవు పెరుగున్నది అందులో, ఆవు మూత్రం ఉన్నది అందులో, ఆవు నెయ్యి ఉన్నది అందులో, ఆవు పెండ నుంచి తీసిన రసం ఉన్నది అందులో. చూడండి దీన్ని పంచగవ్యం అంటారు. మీద తెల్లటి నెయ్యి, కింద నల్లగా వేరింది. చూడండి నల్లగా వేరింది. దీన్ని ఆనందంగా కలపాలి. హస్తంతో కలుపుకొని తీసుకునవచ్చు, చెంచాతో కలుపుకొని తీసుకునవచ్చు. తీసుకోవాలి. పొద్దునే ఒక చెంచా, పొద్దుమికి ఒక చెంచా. నెత్తి నుంచి కాళ్ళ వరకు ఫిల్టర్ సెల్స్లు అన్నీ ఓకే అయిపోతాయి అన్నమాట. ఇది దమ్ము రోగం ఉన్న వాళ్ళు వేసుకోవద్దు, టీబీ వాళ్ళు ఆడుకోవద్దు, అస్తామా వాళ్ళు ఆడుకోవద్దు, దగ్గుదమ్ము వాళ్ళు ఆడుకోనికి ఆస్కారం లేదు. ఎందుకంటే నెయ్యి పదార్థం ఉంది అందులో, నూనె పంచమరి పదార్థం కనుక అదొక్క తప్ప ప్రతి ఒక్కరు ఆడుకోవచ్చు. ఇది దమ్ము తప్ప. అందుకే టానిక్, ఇది ఆల్కా టానిక్ సర్వరోగ నివారిణి అని ఆయుష్ డిపార్ట్మెంట్ మనకి ఇచ్చింది. సర్వరోగ నివారిణి, ఏ రోగం ఉన్న వాళ్ళు లేకుండా ఆడుకోవచ్చు. కనుక మొన్ననే కరోనా వచ్చింది కదా. కరోనాలో అందరికీ మన ప్రభుత్వాలు ఏం చేసిర్రు? ఇంజక్షన్లు ఇచ్చిర్రా. మరి ఏం చేయాలి ఇప్పుడు మనం? నేనేమని చెప్తున్నా అనుకోడు, సామ్య అరెస్ట్ చేయండిరో కోర్టు రాని ఆర్డర్ ఇప్పుడు నేనేమని చెప్తున్నా ఏం చెప్పుదా? ఉన్నది చెప్పుదా అబద్ధం ఆడుతున్నా? నా నోటికైతే అబద్ధం రాదు. గుండె నుంచి ప్రాణం వెళ్ళిపోయిన పర్వాలేదు, అబద్ధం ఆడే శక్తి ఇక్కడ లేదు. సైడ్ ఎఫెక్ట్ ఖచ్చితంగా అవుతుందని అప్పుడు లాక్డౌన్ టైంలో కూడా చెప్పినా, నేను విలేకరులకు చెప్పినా, అందరికి చెప్పినా. కనుక ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్ వస్తున్నాయి, హార్ట్ ప్రమాదాలు చాలా వస్తాయి. కాబట్టి దయచేసి కరోనా సమయంలో కూడా ఇదే ఇచ్చిన శిలాజత్తు, ఇదే ఇచ్చిన నాల్కటానికి. ఈ 2 ఆడుకున్నోనికి ఆకలి ఫుల్లు, జర యూరిన్లో కొద్దిగా 10 రోజుల్లో మంట వేడి వస్తుంది. ఆయన వేడి వస్తే మీకు తీసినటువంటి సూదులకు అంతా పోతుంది. మళ్ళా యథా దేవుడిచ్చిన ఆయుష్ ప్రకారం ఆనందంగా జీవించగలుగుతాం. ప్రతి ఇంట్లో ఉండాలి శిలాజత్తు. ఇక కరోనా రాదు, దమ్ము రాదు, దగ్గు రాదు, సల్వ రోగం లేదు. అంత వేడి శరీరంలో ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ, నేనున్నా ఇక్కడ లేకున్నా, ఆశ్రమాలు చాలా ఉన్నాయి. పూనా జున్నార్లో ఉన్నది ఆశ్రమం, శివాజీ జన్మస్థానం జున్నార్ తెలుసు మీకు. కొల్లాడ్ బొంబాయి ఆవలో గోవా మధ్యలో, బొంబాయి దాదార్ ఆశ్రమాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు నాకు అక్కడ చాలా శిష్యులు ఉన్నారు. ఒకదాని జ్యోతి పెట్టుకొని కూర్చుంటే కుదరన్నాను. ఒక్క జ్యోతి నుంచి దేశమంతా జ్యోతి వెలియాలి కదా. ఆయనతో చూస్తూనే ఉన్న కొన్ని సంవత్సరాల నుంచి. టాటా హాస్పిటల్ వాళ్ళు కూడా ఎన్నోసార్లు బ్రతిమలాడుతున్నారు, ఇంకా మీ గురించి వదిలిపోతే కష్టమైతే తెలంగాణ అని. ముందుగా ఇల్లు చదువుకోవాలి, ఇల్లు బాగా చేసుకోవాలి. తెలంగాణలో పుట్టిన కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని బాగా చేస్తూ ఇతర రాష్ట్రాలను, దేశాన్ని కూడా బాగా చేయాలన్న కోరిక తప్ప ఏమి లేదు నాకు. కనుక ఎంబీబీఎస్ డాక్టర్లకు అందరికీ, ఎక్కువ చదువులు చదివిన డాక్టర్లకు శతకోటి నమస్కారాలు అందరికీ. వైద్యుడు నారాయణమూర్తి కదా. ఖచ్చితంగా ఆక్సిజన్ ఉండి చాలా మందిని కాపాడినరా ఆ రోజుల్లో. కరోనా టైంలో జర కాపాడినరా, ప్రాణాలు తెగించి కాపాడిన ఆలుగుళంగా ఆ రోజుల్లో. విలేకరులు కాపాడినరు, పోలీసు వాళ్ళందరూ కూడా కాపాడిన ఆ రోజుల్లో. వాళ్ళందరికీ నమస్కారం. వైద్యో నారాయణ. కాబట్టి ఆలోచించి పోవాలి, డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాలి. ఎందుకంటే ఎక్కువ దమ్ము వచ్చినప్పుడు ఏం చేస్తావు? ఆక్సిజన్ అవసరం నీకు. నారాయణమూర్తి ఆయనని కదా కాపాడాలంటే మళ్ళీ దమ్ము పంపవాలి నీకు. అది కాబట్టి దవాఖానలు చూసుకుంటూ, అదేవిధంగా ఈ పెద్దదైన కరోనా రోగాలు వచ్చింది, అది దూరం అయిపోయింది అనుకోకండి. అది దాని ఆయుష్ 10 ఏళ్ళు తప్పకుండా ఉంటుంది. 12 ఏళ్ళు ఆయుష్ పరిమాణంగా 10 ఏళ్ళ వరకు జీవిస్తుంది. అది తిప్పలు పెడుతుంది. ఇప్పటికి ఎన్ని ఏళ్ళు అయింది మనకు వచ్చి? 3 ఏళ్ళు 4 వెళ్ళిపోయి 4 పడ్డది, 4 సంవత్సరాలు. ఇంతకుముందు కూడా చెప్పాను, ఈ మన తెలంగాణలో యాప చెట్టు వృక్షాలు ఉన్నపాటికి మనం అందరం బతికినాం.
వచ్చేటి ఆ కార్బన్ డైఆక్సైడ్ ఆ పొజిషన్ను మొత్తాన్ని కూడా చెట్లు గుంజుకున్నాయి. ఏప చుట్టూ చేదు గుణం గల చెట్టు అమ్మవారు లక్ష్మీ స్వరూపిణి గుంజుకొని మన అందరిని కూడా కాపాడి ఆయుష్ పోసినాయి అన్నమాట. అందుకు ఆలోచించి ప్రతి ఒక్కరికి కూడా వచ్చిన భక్తులకు అందరికీ తెలంగాణ ప్రజలకు యావత్ భారతదేశ ప్రజలకు అందరికీ దివ్య ఆశీస్సులు. కాబట్టి అందరూ ఆలోచించి ఔషధాలు ఆడుకోండి. ఇక్కడ క్యాన్సర్ గురించి నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా రేడియేషన్ కాకుండా కీమోథెరపీ కాకుండా ఆపరేషన్ కాకుండా నా తానికి రాండి 100 ఏళ్ళు బతికిస్తాను 100%. ఇక అయిన వాళ్ళకు రిలీఫ్ చేస్తా. పూర్వ సెల్స్ ఎక్కడో ఒక తాను ఉంటుంది ఖచ్చితంగా లోపల సెల్స్ ఏ భాగంలో ఉంటుంది కీమో అయిన వారికి ఎంటికెంటికి ఊసిపోయి. కాబట్టి ఆ కీమోలో పెట్టకపోతే కూడా ఆ టైంలో కష్టమే కదా వాళ్ళకు. పోయినప్పుడు కొద్ది రోజులు ప్రాణం పోస్తారు వాళ్ళు, కొద్ది రోజులు జీవింపగలిగా చేస్తారు అప్పటి వరకు. కాబట్టి తప్పకుండా రాండి. అటువంటి వాళ్ళ కీమో అయిన వాళ్ళకు కూడా కాపాడుతున్నాను. అందరికీ ఆలోచించి నేను కాపాడడం ఏం లేదు, నా గోమాతలు కాపాడుతున్నాయి నాకు ఔషధాలు ఇచ్చి. కనుక నా తెలంగాణలో అడవులు కాపాడుతున్నాయి, అక్కడ అర్బల్ వృక్షాలు ఆకులు వలాలిచ్చి. కనుక దాని గురించి ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. నేను ఖచ్చితంగా ఈ క్యాన్సర్ను పూర్తిగా అరికట్టినంత వరకు నిద్రించకూడదని నా గుండెలో ఉన్నది. కాబట్టి ఖచ్చితంగా క్యాన్సర్ లేని తెలంగాణ చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఓం నమః శివాయ. జై గోమాతా की గోమాతా की భారత్ మాతా की. Hello everyone guys, this is your Rahul Sipligan. All the best. All the best. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. TKL. All the best. Telugu Kabaddi League. All the best. Telugu Kabaddi League. Telugu Kabaddi League. Telugu Kabaddi League. All the best. All the best. Telugu Kabaddi League. Coming soon. Coming soon. Coming soon. Coming soon. Telugu Kabaddi. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. TKL. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League. Coming soon. Telugu Kabaddi League.